ఈరోజు ఇక్కడికి వచ్చిన తెగు అంటే ఏమిటి, ఏంటి సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో తెగు అంటే ఎలా ఉంటుంది అని చెప్పి చూస్తేనే తెలుస్తుంది నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. అవును బాబు. రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు అందరికీ కూడా సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు. అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంత సులువు కాదు. అదైతే నేను ఖండిస్తాను. అంటే ఏంటి ఖండిస్తాను అంతే. లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు. చెప్పు నువ్వు చెప్పు. వినండి రా, మీరందరూ వినండి. మాట్లాడుకోవటాలు ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, తోల్ తీస్తాం అని నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం. రోజుకొక డైవర్షన్ టాపిక్. తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర, వెయిట్ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏదైనా ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు. డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? టోటల్ గా బ్రెయిన్ దో బింది. వట్రా నువ్వు ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్ అంకుల్. ఎవడైనా బాగుంటే అసలు తట్టుకో. ఉర్సా అంట కంపెనీ పేరు. ఇంద్రనైనా ఈ ఉర్సా అని చెప్పి చూస్తే ఊరు లేదు, పేరు లేదు. వాడు మామూలుడు కాదు, వదలడు కదా. మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? వారు కట్టే కరెంటు బిల్లు ఏంది అని అంటే కనుక, వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం? అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టి కరెంటు బిల్లు ఆ కంపెనీ కడతా ఉంది. అంతా బాగానే ఉంది. పోనీ అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు మనోళ్ళు ఎంక్వైరీ చేయడానికి. అలా చూస్తే ఆడ ఒక చిన్న ఇండ్లు. ఊరు పేరు లేని ఈ కంపెనీకి 3,000 కోట్లు విలువ చేసే భూమి 99 పైసలు కంట. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు 3,000 కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతా ఉంది. ఎదవ క్వశ్చనింగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు గడుస్తున్నావు చెప్పు. ఇష్టం వచ్చినట్టుగా మరో విశాఖపట్నంలోనే మరో భూమి. అదైతే నేను ఖండిస్తాను. లూలు గ్రూప్ అంట. లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు 1,500 కోట్లు, 2,000 కోట్లు. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత రూపాయలు విలువ చేసే భూములను టెండర్లు లేదు, మన్ను లేదు, పాడు లేదు, ఊరికి ఆయనకు నచ్చింది ఇచ్చేసి 5 ఏళ్ళం గాడిదలు కాశారా? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గాడిదలు కాశారా? జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. నాకింత నీకింత అని పంచుకుంటా ఉన్న కార్యక్రమాలు. లెఫ్ట్, రైట్, సెంటర్ రాష్ట్రాన్ని దోస్తా ఉన్నారు. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా. అమరావతిలో ఇవే టెండర్లు, ఇప్పుడు పిలిచిన టెండర్లు 2018లో కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే అదే సెడగొట్టిందని ఇవే టెండర్లను పిలిచినప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో 5 ఏళ్ల కిందట వీటి విలువ 36,000 కోట్లు. ఇవన్నీ మాట్లాడాలని నమ్మకం. అప్పట్లో సిమెంట్ రేటు, అప్పట్లో స్టీల్ రేటు ఇప్పటికన్నా అప్పుడే ఎక్కువ. ఇప్పుడు ఇంకా తగ్గినాయి సిమెంట్ రేటు, స్టీల్ రేట్లు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడువే. కాంట్రాక్టర్లకు మాత్రమే ఇచ్చుకుంటున్నారు. ఏంటి మమ్మీ ఎవడీడు?
అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.